రోజానే ప్రేమ్ 50,00,000 డబ్బు కాజేసిందని అర్థం చేసుకున్న చామ్ రోజాని ఎంత బతిమలాడినా కూడా నేను తీసుకోలేదు, దొంగతనం చేయలేదనే బుకాయిస్తూ ఉంటుంది. దాంతో రోజా కారు ఎక్కి బయటికి వెళ్ళగానే చిట్టి నువ్వు రెడీగా ఉన్నావు కదా అని కారు దానంతట అదే డ్రైవ్ చేసుకునేలా చిట్టి ద్వారా చామ్ అరేంజ్ చేసి ఉంటుంది. దాంతో ఇక చాలా స్పీడ్‌గా కారు వెళ్తూ ఉంటే అప్పుడే చామంతి ఫోన్ చేస్తుంది. "ఏయ్! నేనేనే నీ కారు దాని పాటికి అదే వెళ్ళేలా చిట్టి సహాయంతో చేశాను. మర్యాదగా ఆ డబ్బులు ఎక్కడున్నాయో చెప్పావా సరే, లేకపోతే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి" అని కారు చెట్టు గుద్దిచ్చేస్తానని రోజాని బెదిరించడంతో ఇక రోజా నేను అక్కడ దాచిపెట్టాను వెళ్ళి తీసుకోవే అని నిజం చెప్పేస్తుంది. ఇక ఆ డబ్బులు, ఆ పత్రాల్ని తీసుకొచ్చి ప్రేమ్‌కి ఇవ్వగా ప్రేమ్ వాటిని కౌశికికి అప్పచెప్పేస్తాడు. థ్యాంక్ యూ ప్రేమ్. థ్యాంక్ యూ సో మచ్. సమయానికి నా డబ్బులు నాకు అందచేసినందుకు అని కౌశికి చెప్తుంది. మేడం, నేను ఒక బిజినెస్ చేద్దామనుకుంటున్నాను. దానికి ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ముందుకు రావటం లేదు అని ప్రేమ్ కౌశికితో చెప్పి ఉంటాడు. ఇక రాత్రైన తర్వాత ప్రేమ్‌కి కౌశికి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. చెప్పండి మేడం అని ప్రేమ్ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. చూడు ప్రేమ్, నీ బిజినెస్‌కి ఇన్వెస్ట్‌మెంట్ చేయటం కోసం ఎవరు ముందుకు రావటం లేదని చెప్పావు కదా! నాకు తెలిసిన వాళ్ళతో నేను మాట్లాడాను. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అని కౌశికి చెప్పటంతో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటే, బాబు అలాగైతే మీరు అనుకున్నది సాధించేస్తారు అని చామంతి కూడా చాలా సంతోషపడుతూ ఉంటే, చంద్రిక కూడా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి, ఇన్వెస్టర్స్ దొరికిపోయారా? మరి ఈ నిజం తెలిసిన నేను చూస్తూ ఊరుకుంటానా? చాలా గట్టిగా నువ్వు ప్రెజెంటేషన్ ప్లాన్ చేస్తావా? నేను చెయ్యనివ్వను కదా అని రోజా ఇదంతా విని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ప్రేమ్ కూర్చొని ల్యాప్టాప్‌లో డిజైన్స్ మొత్తం కూడా రెడీ చేసుకుంటూ క్లోజ్ చేయకుండా నిద్రొచ్చి అలాగే నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే రోజా అక్కడికి వచ్చి ఆ ప్రెజెంటేషన్‌ని డిలీట్ చేయబోతూ ఉంటే సరిగ్గా చిట్టి అక్కడికి వస్తాడు. ఇక చిట్టిని చూసి రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రేమ్ ఏమో పక్కనే నిద్రపోతూ ఉంటాడు. మరి రోజా ప్లాన్ సక్సెస్ అవుతుందా? చిట్టి ఏం చేస్తాడన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.